రక్షించబడితే సరిపోదు. రక్షించబడిన వారు మౌనముగా ఉండాలి. అనేకులను దేవుని చెంతకు సమకూరుస్తాడు. ఒక చోట అంటాడు, నాతో సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. అర్థమైందా? నాతో సమకూర్చిన వారు ఏం చేస్తారంట? చెదరగొట్టేస్తారు. మేకలు కాస్తారు అనుకోండి, గొర్రెలు కాస్తారు అనుకోండి, వాటన్నిటిని ఒక చోటకి వాటిని సమకూరుస్తారు. అవునా కదా? అంతేనా? అయితే మధ్యలోకి వెళ్ళి మొత్తం చెదరగొడతాను అనుకోండి, అతను ఎవరు? చెదరగొట్టేవాడు. మనం ఎంతమందికి అయితే చెప్పాలో ఆ చెప్పలేనటువంటి వారంగా ఉంటే గనక మనకు తెలియకుండానే చెదరగొడుతున్నాం. చెప్పినప్పుడు ఏముంది చెప్పండి. ఒకసారి నేను లాస్ట్ టైం మీకు అందించినటువంటి వాక్యం మీకు గుర్తుందా? అబ్రహాం గురించి మాట్లాడాను, గుర్తుందా? ఇక్కడ సందేశాన్ని ఇచ్చి అయ్యగారు పిలుపు మేరకు మళ్ళా రామలకుల గ్రామంలో అక్కడ పచ్చేపట్టి వాళ్ళ ముఠా ఉందంట. అక్కడ వాక్యం నువ్వు చెప్పాలయ్యా అని చెప్పేసి అయ్యగారిని తీసుకున్నారు. అక్కడ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ గురించి మాట్లాడారు. ఆ స్త్రీ ఎవరు మీకు బాగా తెలుసు. చాలామంది చాలా సంతోషపడ్డారు, చాలా ఆనందపడ్డారు. లాస్ట్ వచ్చేటప్పుడు అన్నారు, అయ్యగారు ఎప్పుడు వచ్చినా సరే నువ్వు కూడా రా తమ్ముడు అని. అమ్మ నేను పాస్టర్ని కాదు తల్లి, నేను మామూలుగా సాధారణమైన విశ్వాసం అని చెప్పింది. అంటే ఎవరి ద్వారాగా ఎవరితో దేవుడు ఏ వాక్యం ద్వారాగా మాట్లాడుతారో తెలియదు.